కెరీర్లో మొట్టమొదటి మ్యాచ్ ఆడే కుర్రాళ్ళ కనిపించలేదు అతను. ఫుల్ ఆఫ్ కాన్ఫిడెన్స్తో మిచెల్ స్టార్క్, ట్రెంట్ బోల్ట్ను కలిపి కొట్టినట్లుంది అతని యాక్షన్. కెరీర్లో మొదటి బంతికే రహానే అవుట్ చేశాడు. తర్వాత ఓవర్లో రింకు సింగ్ అవుట్. మనీష్ పాండే అయితే క్లీన్ బౌల్డ్ అయిపోయాడు. ఆ తర్వాతి ఓవర్లో ఆండ్రే రసెల్ వికెట్లు అయితే బద్దలేసుకుపోయాయి. వేసిన 3 ఓవర్లలో వీళ్ళు కేకేఆర్లోనే తోపు బ్యాటర్లు రా అన్న వాళ్ళందరినీ అవుట్ చేశాడు ఈ 23 ఏళ్ల కుర్రాడు. దీని పేరే అశ్విని కుమార్. పంజాబ్కు చెందిన అశ్విని కుమార్ను గతేడాది ఆక్షన్లో బేస్ ప్రైజ్ 30 లక్షల రూపాయలకు సైలెంట్గా కొనేసుకుంది ముంబై ఇండియన్స్. తెలుగు కుర్రాడు సత్యనారాయణ రాజు వరుసగా 2 మ్యాచ్ల్లోనూ అవకాశాలు ఇచ్చినా విఫలం అవడంతో తనను పక్కన పెట్టి అశ్విని కుమార్కి అవకాశం కల్పించింది ఎంఐ. తనే నిన్న అరంగరేటం మ్యాచ్లో 4 వికెట్లతో సంచలనమే సృష్టించాడు. 2023లో పంజాబ్లో జరిగిన షేర్-ఈ పంజాబీ టీ20 ట్రోఫీలో అశ్విని కుమార్ టాలెంట్ను గుర్తించింది ముంబై స్కౌటింగ్ టీం. ఆ ఏడాది లీడింగ్ వికెట్ టేకర్గా ఉన్న అశ్విని కుమార్ను గుట్టు చప్పుడు కాకుండా ఐపీఎల్ ఆక్షన్లో రిజిస్టర్ చేసుకోమని చెప్పి చల్లగా వేలంలో 30 లక్షల రూపాయలకే అతన్ని కొట్టేసింది. 2019-20లో పంజాబ్ తరపున రంజీ మ్యాచ్లు ఆడిన, 2021-22లో పంజాబ్ తరపున విజయ్ హజారే ట్రోఫీ ఆడిన సెలెక్టర్ల దృష్టిలోనే పడలేకపోయిన అశ్విని కుమార్ ఇప్పుడు అతనే ఈ ఐపీఎల్ సీజన్లో ముంబైకి తొలి విజయాన్ని అందించి వార్తల్లో నిలిచాడు. మొదటి మ్యాచ్లోనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. అశ్విని కుమార్లో ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఉంటుంది. అదేంటంటే అతని చేతి మీద టాటూ ఐ యామ్ ఎనఫ్ అని రాసి ఉంటుంది చేతి మీద. నేను చాలు నీకు అని అర్థం. అంత కాన్ఫిడెన్స్ ఉంది కుర్రాళ్ళలో. చూడాలి మరి ఏ రేంజ్ వరకు వెళ్తాడో.